ఆత్మమిత్రులందరికీ ప్రణామాలు. ఈ జీవన విధానంలో డబ్బు అనేది అత్యంత అవసరమైనది. ఇంటి నుండి బయటికి వెళ్ళాలన్నా, ఇంటి లోపలికి ఏం తేవాలన్నా, మనిషికి ఏం కావాలన్నా డబ్బుతోనే ముడిపడి ఉంది. అలాంటి డబ్బును ఎలా ఆకర్షించాలి? మన అవసరాలకు ఎలా మనకు అందాలి అంటే, ముందుగా మనం ఎప్పుడూ చెప్పుకున్నట్లు ఇక్కడ కూడా విశ్వం అనేది మనకి సహాయపడుతుంది. మనం ఎప్పుడూ కూడా ఒక సూత్రాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఏది ఇస్తే అదే తిరిగి మనకి వస్తుంది అని. చాలామంది చేసే తప్పు ఏంటంటే, డబ్బులు చెయ్యి దాటి బయటకు వెళ్తుంటే వారు చాలా బాధపడిపోతుంటారు. వారు ఏదైనా వస్తువు కొనాలన్నా, ఎవరికైనా సాయం చేయాలన్నా వారు చాలా బాధతో డబ్బులు అయిపోతున్నాయి, అయ్యో ఎలా అని ఇవ్వటం ఇష్టం లేకపోయినా కష్టంతో ఇస్తుంటారు. అలాంటి వారిని మీరు గమనించినట్లయితే వారు ప్రశాంతంగా ఉండలేరు సరికదా. వారి దగ్గర డబ్బు అనేది కూడా ఉండటానికి ఇష్టపడదు. ఎందుకంటే వారి దగ్గర నెగిటివ్ అనేది ఎక్కువగా ఉంటుంది కనుక. అదేవిధంగా మనం మన దగ్గర ఉన్న డబ్బుని సంతోషంతో ఒకరికి ఉపయోగపడుతుంది అనే ఆలోచనతో నవ్వుతూ ఎదుటి వ్యక్తికి ఇవ్వటం వలన మనకి కూడా, మన అవసరానికి కూడా డబ్బు అనేది అదే ఆనందంతో తిరిగి మన దగ్గరికి వస్తుంది. ఎప్పుడు మన చేతి నుండి వేరొకరి చేతిలోకి డబ్బును పంపిస్తున్నప్పుడు మనస్ఫూర్తిగా నవ్వుతూ ఆనందంతో ఇచ్చినట్లయితే డబ్బు కూడా మన దగ్గరికి ఎంతో ఆనందంతో 2 రెట్లు అధికంతో తిరిగి మన దగ్గరికి వస్తుంది. ఉదాహరణకు, మనం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు అక్కడ వారు మనతో ఏడుస్తూ ఉంటుంటే మనం అక్కడికి ఎంతకాలం ఉండలేము. అదే మనం ఆనందంతో ఆహ్వానించే వారింటికి వెళ్ళినప్పుడు, వారు ఎంతో ఆనందంతో మనల్ని స్వీకరించినప్పుడు మనలోని వారి దగ్గర ఉండాలి అని మనకి అనిపిస్తుంది. అలానే డబ్బులు కూడా వారి ఫీలింగ్స్ అనేవి విశ్వంలోకి చేరుస్తారు కనుక వారు ఏ విధంగా ఇస్తారో అదే విధంగా వారి దగ్గరికి ధనం అనేది కూడా అలానే నిలుస్తుంది. అందుకని ప్రతి ఒక్కరూ ఆనందంతో ఉంటూ డబ్బుని ఆనందంతో ఎదుటివారికి అందిస్తూ 2 అధికంతో విశ్వం నుండి డబ్బుని, ఆనందాన్ని అందుకోవాలని ఆశిస్తూ మరో మంచి వీడియోతో తిరిగి మీ ముందుకు వస్తాను.